థ్యాంక్స్ గివింగ్కి మా ఇంట్లో అందరూ వస్తున్నారు గాయస్, మా బావ వాళ్ళు అందరూ ఫ్రెండ్స్. ఇల్లంతా క్లీన్ చేయరా బుజ్జు అంటే, పొద్దున్నుంచి ఇంట్లో ఉండి చేసిన పని ఏంటంటే ఈ బైక్ క్లీన్ చేశాడు, ఆ జీప్ క్లీన్ చేశాడు, ఆ 2 కార్లు క్లీన్ చేశాడు. నాకు అదే అర్థం కాలేదు గైస్, వచ్చిన వాళ్ళని కార్లో పడుకోబెడతామా ఇంట్లో పడుకోబెడతామా నాకేం అర్థం కావట్లేదు. చిలక్కి చెప్పినట్లు చెప్పా, వచ్చేసరికి ఇల్లు నీట్గా పెట్టరా బుజ్జు అంటే అన్ని కార్లు గరాజు క్లీన్ చేశాడు గైస్. గరాజ్లో పడుకోము, కార్లలో పడుకోము. నా వల్ల కావట్లేదు గైస్ మా వాడితో. మీకు ఎవరికన్నా ఇస్తా, కావాలంటే తీసేసుకోండి. మించి మీరు ఎలా భరించగలరో చెప్తే నాకు, నేను నేర్చుకుంటాను. ఇల్లు ఇంకా అలానే ఉంటుంది, ట్రాష్ కూడా పడేసి ఉంటాడు అనమాట. సో వాళ్ళు నైట్ వచ్చేస్తారు, వెళ్ళాలి. ఎక్కడ రబ్బు జిట్రారా, నేను చెప్పింది చేసావా అసలు నువ్వా? ఇది బయట పెట్టమన్నా, ఇది చూడండి గైస్, ఇవి నేను పెట్టించేసాను కూడా, మొత్తం అయిపోయింది గైస్. బయట పెట్టి స్విచ్లు పెట్టాలి, అది కూడా పెట్టకుండా పొద్దున్నుండి మార్నింగ్ 8-9 నుండి కార్ల మీద పడ్డాడు గైస్. ఇంకా నా వల్ల కావట్లేదు గైస్. వాళ్ళు వస్తే ఇది చూడండి, ఇవన్నీ ఆర్డర్ పెట్టాడు అమెజాన్లో. ఇవన్నీ మా యూటిలిటీ బాక్స్, ఇందులో పెట్టాలా. ఇది 3 రోజుల నుంచి ఈడే ఉంది గైస్. ఈ ఎంట్రీ టేబుల్ ఎంత నీట్గా ఉంటుంది నేనుంటే. ఇట్రారా బుజ్జు, ఇది ఎందుకు ఇంకా ఇక్కడే ఉంది ఆ యూటిలిటీది. ఎంట్రీ వే చూడు ఎంత ఇదిగా ఉందో. గైస్ మా ఆయనతో నేను, అత్తమ్మ మీరే చెప్పండి. బాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.